సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. క్రితం క్లాస్లో మనం పంచకోశ వివేకం పూర్తి చేసుకున్నాం. దాన్ని ఒక్కసారి పునశ్చరణ చేసుకుని ముందుకు పోదాం. ముందుగా ఈరోజు 6వ అధ్యాయం మనం అధ్యయనం చేస్తాం. అందుకని ఆ మంత్రం ఒకసారి చదువుతాను, వినండి. అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదురితి తస్యేష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య అథాతోను ప్రశ్న బుధా విద్వానముం లోకం ప్రేత్య కశ్చన గచ్చతి. అహో విద్వానముం లోకం ప్రేత్య కశ్చిత్ సమస్నుతా సో కామయత బహుశ్యాం ప్రజాయేయేతి సతపోతప్యత సతపస్తప్త్వా ఇదగుం సర్వమసృజత యదిదం కించ తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ తదనుప్రవిశ్య సత్యత్యచ్చాభవతు నిరుక్తంచ నిరుక్తంచ నిలయనంచ నిలయనంచ విజ్ఞానంచ విజ్ఞానంచ సత్యం చానృతంచ సత్యమభవతు యదిదం కించ తత్సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి. పంచకోశ వివేకంలో ముందుగా అన్నమయం ఆత్మ అనేటటువంటి భావనతోటి మొదలుపెట్టాం. ఇక్కడ అన్నమయం ఆత్మ కాదా అనేటటువంటి విశ్లేషణ చేసి దీనికన్నా సూక్ష్మంగా, దీనికన్నా అంతరంగా మరొకటి ఉంది, అదే ప్రాణమయం. బహుశా ప్రాణమయం ఆత్మయి ఉంటుంది అని మళ్ళీ అన్వేషణని ఇంకా లోతుగా వెళ్ళాం. ఇక్కడ ఈ విశ్లేషణలో స్థూల నుంచి సూక్ష్మంకి వెళ్తూ ఉంటాం. ఇది చాలా సూక్ష్మమైనటువంటి విశ్లేషణ కాబట్టి మన బుద్ధి కూడా చాలా సూక్ష్మంగా ఉండాలి. అందుకని 5 మెట్లు ఎక్కిస్తుంది ఉపనిషత్తు. ఎలాగైతే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేటప్పుడు ఒక్కొక్క మెట్టు దగ్గర ఆగి అక్కడ వాతావరణానికి మనం అలవాటు పడ్డాక బేస్ క్యాంప్ అంటారు, ఆ బేస్ క్యాంప్ దగ్గర కొంతకాలం ఉండి మళ్ళీ ముందుకు పోతూ ఉంటాం. అదే మాదిరిగా ఇక్కడ ఉపనిషత్తు 5 మెట్లు ఎక్కిస్తోంది. ఒక్కొక్క మెట్టు దగ్గర కొంచెం కాలం ఆగి అక్కడ ఉపాసన చేసి ఇంకా ముందుకు పోతాం. ఈ విధంగా అన్నమయం ఆత్మ కాదు, ప్రాణమయం ఆత్మ కాదు, మనోమయం ఆత్మ కాదు, విజ్ఞానమయం ఆత్మ కాదు, ఆనందమయం అది కూడా ఆత్మ కాదు. అయితే ఆనందమే ఆత్మ, ఆత్మస్వరూపము ఆనందము అని ఉపనిషత్తు తేల్చి చెప్పింది. ఇక్కడ ఆనందమే ఆత్మ అన్నప్పుడు కొన్ని సంశయాలు ఏర్పడతాయి. మనకు సుషుప్తిలో ఆనందం లభిస్తుంది, అది కూడా అజ్ఞానావస్థలో. కొంతమంది ఆ సుషుప్తిలో ఉన్న ఆనందమే ఆత్మానందం అంటారు. అది సరికాదు. ఎందుకంటే అది కూడా కోశానందమే. అది కారణ శరీరము లేదా ఆనందమయం నుంచి వచ్చినటువంటి ఆనందం. ఎటువంటి ఆనందమైనా కూడా అది అనుభవంలోకి వచ్చింది అంటే అది ఆత్మ కాదు. ఇది మనం బాగా గ్రహించాలి. మీకు అనుభవంలోకి వస్తోంది అంటే అది ఆత్మ కాదు. ఇది ముఖ్యమైనటువంటి సూత్రం. ఈ సూత్రాన్ని ఆధారం చేసుకుని సుషుప్తిలో ఉండేటటువంటి ఆనందం కూడా ఆత్మ కాదు. మరి ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ ఆనంద స్వరూపము. అది రాకపోకలు లేనటువంటి ఆనందము, శాశ్వతమైనటువంటి ఆనందము. ఆ ఆనందానికి నేను నెలవు, అది నేనే, నా స్వరూపమే అది అని ఈ పంచకోశ వివేకం ద్వారా
మనం గ్రహించాం. ఇంకా దీని పరిశీలన కొనసాగుతోంది, అది చూద్దాం. ఆనందమే ఆత్మ ఋగ్మంత్రం ద్వారా 6వ అనువాకంలోకి అడుగుపెట్టాం. ఋగ్మంత్రం విదురితి అనేటటువంటి పదంతో పూర్తవుతోంది. దీన్ని విదుహు ఇతిగా విడదీయాలి. ఈ మంత్రం ఏమంటుందో చూద్దాం. వేదాంత విద్యార్థి కలిగేటటువంటి గొప్ప సందేహాన్ని ఇక్కడ ఉటంకిస్తోంది ఋగ్మంత్రం. అతనికి పంచకోశాలు, వాటికి సంబంధించినటువంటి ఆనందాలు అవి బాగానే అర్థమవుతున్నాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం ఇవి కూడా బాగానే తెలుస్తున్నాయి. కానీ ఆత్మానందే అర్థం కావటం లేదు. రాకపోకలు లేని, తారతమ్యాలు లేని అనంతమైన శాశ్వతమైన ఆనందం అది అనుభవించాలనుకుంటాడు. నిజానికి మీకు అనుభవంలోకి వచ్చేది ఏదైనా కూడా ఒక పరిస్థితి. దానికి రాకపోకలు, కాలం, సమయం అన్నీ ఉంటాయి. ఆనందం శాశ్వతమైతే దాన్ని ఒక దేశకాల పరిమితితోటి ఎలా అనుభవిస్తాం? కాబట్టి ఈ అనుభవించే ఆనందం ఏది కూడా ఆత్మానందం కాదు. ఆత్మానందం మీ యొక్క స్వరూపము. నిర్వికల్పక సమాధిలో ఒక సాధకుడు అసాధారణమైనటువంటి ప్రత్యేకమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అతను ఆ సమాధిలోంచి బయటకు వస్తాడో అప్పుడే ఆనందం అతను వదిలిపోతుంది. నిజానికి కొంతమందికి ఈ అసాధారణమైనటువంటి ఆనందం పోయిందని చాలా బాధ కలుగుతుంది. అందువల్ల ఎంత గొప్ప ఆనందం పొందినా అది అనంతం కాదు, పరిమితి ఉన్న కోశానందం మాత్రమే. ఆఖరికి సుషుప్తిలో ఉన్న ఆనందం కూడా కోశానందమే. ఆత్మానందాన్ని మీరు అనుభవించలేరు, ఎందుకంటే అది స్వయాన మీరే కాబట్టి. తత్వం అసి. కానీ ఈ శిష్యుడితో వచ్చినటువంటి చిక్కేమిటంటే అతనికి అనుభవంలో రాని విషయాన్ని దేన్ని అంగీకరించడు. అతనికున్న సైన్స్ పరిజ్ఞానం అనుభవంలోకి రాని దాన్ని స్వీకరించకూడదు అంటోంది. అనంతమైన ఆత్మానందాన్ని లేదా బ్రహ్మానందాన్ని నువ్వు అనుభవించలేవు అని అతనితో అంటే అసలు అటువంటిది ఒకటి ఉందా అంటాడు. అందువల్ల అతను బ్రహ్మానందం అనుభవించాలని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటాడు. పూజ్య స్వామీజీ మాటలో చెప్పాలంటే నీటి అడుగున ఉన్న చేపలు పైకి తేలినట్టుగా అతని మనస్సును ప్రశాంతంగా ఉంచినప్పుడు ఆ ఆనందం పైకి తేలాలి అనుకుంటాడు. అలా ఎన్ని సంవత్సరాలు చేసినా ఆ ఆనందం పైకి తేలకపోయేసరికి వచ్చి స్వామీజీనే అడుగుతాడు, బ్రహ్మానందాన్ని అనుభవించడానికి ఏదైనా సాధన ఉంటే చెప్పండి అంటాడు. కానీ అనుభవంలోకి రాని దాన్ని అనుభవించడానికి ఏ సాధన చెప్తారు స్వామీజీ కూడా. అందువల్ల క్రమం తప్పకుండా వేదాంత బోధను వినమంటారు. బోధ సరిగ్గా అర్థమైతే ఇంకా ప్రశ్నలు ఉదయించవు. ఇటువంటి శిష్యులతో వచ్చిన ఇంకొక చిక్కేమిటంటే వేదాంత బోధ పూర్తిగా బుద్ధికి సంబంధించింది. జ్ఞానాన్ని ఇస్తుంది తప్పితే దానివల్ల ఏ ప్రయోజనము లేదు. జ్ఞానం వల్ల మాత్రమే బ్రహ్మని అనుభవించగలం అనుకుంటూ ఉంటారు ఈ సాధకులు. అందువల్ల బ్రహ్మ ఎప్పుడు వస్తాడో అంటూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఓపికన్ననాడు ధ్యాన సమాధిలో ప్రయత్నం చేసి ఓపిక సన్నగిల్లాక అటువంటి బ్రహ్మానందం అసలు లేనేలేదు అనేస్తారు. అసద్వాది అవుతాడు. బ్రహ్మకు ఉనికి లేదు అంటాడు. అతను నాస్తికుడైపోతాడు. అతను బ్రహ్మానందాన్ని ఒప్పుకోలేకపోతాడు. బ్రహ్మానందం ఎందుకు కలగదు? అది అనుభవించే నువ్వే ఎప్పటికీ, అనుభవించబడేటటువంటి వస్తువు కాదు ఎన్నటికీ. ఈ విషయం తెలియక ఈ సాధకుడు నాస్తికుడుగా మారతాడు. ఉపనిషత్తు ఇప్పుడు అటువంటి నాస్తికుని గురించి చెప్తోంది. అసద్బ్రహ్మేతి వేద చేత్
బ్రహ్మ బాహ్య వస్తువుగా దొరకదు కాబట్టి బ్రహ్మ లేదు, బ్రహ్మానందం లేదు అంటూ ఉంటాడు. అలా ఎవరైనా అంటే అసన్నేవ స భవతి అంటుంది ఉపనిషత్తు. అటువంటి వ్యక్తి తన ఉనికినే తృణీకరిస్తున్నాడు అన్నమాట. ఎందుకు? అతను ఎవరో కాదు, సాక్షాత్తుగా బ్రహ్మే. బ్రహ్మే లేడు అని చెప్తే నేను లేను అని చెప్పినట్టు అయిపోయింది. ఇది వింతగా లేదు? అస్తి బ్రహ్మేతి చేద్వేద. బ్రహ్మానందం అనుభవంలోకి రాకపోయినా బ్రహ్మానందం అనేది ఒకటి ఉందని ఒప్పుకోవాలి. కానీ బుద్ధి దాన్ని బుద్ధిగా స్వీకరించదు. అనుభవంలోకి రాని బ్రహ్మ ఉందని ఏమిటి నిదర్శనం ఉంటుంది? ప్రపంచంలో దేని ఉనికైనా ఉంది కానీ ప్రమేయంగా చూడబడిన వస్తువు ఏదైనా ఉందంటే అది స్వయంగా నేనే. ఈ విషయం అర్థం కావాలి. సంతమేనం తదో విదురితి. అతను బ్రహ్మానందాన్ని ఒప్పుకుంటే పరోక్షంగా తన ఉనికిని ఒప్పుకున్నట్టే. ఎందుకంటే అతనే బ్రహ్మ. విదుహు అంటే జ్ఞానుడు. అటువంటి వ్యక్తిని సంతం అంటోంది ఉపనిషత్. సంతం అంటే ధార్మికమైనటువంటి జీవితం గడుపుతున్నాడని అర్థం. ఈ వాక్యాన్ని ఇంకో విధంగా కూడా వివరించవచ్చు. అసలు ఎవరైనా బ్రహ్మ లేదు అంటే అతను అసత్పురుషుడు అవుతాడు, అంటే అధార్మికుడు అవుతాడు. శంకర్లు వారు దీన్ని వివరిస్తున్నారు. బ్రహ్మ ఉనికినే ఒప్పుకోని వ్యక్తికి బ్రహ్మ ఎన్నడూ లక్ష్యం కాడు. బ్రహ్మను అంగీకరించినటువంటి శిష్యుడు తన లక్ష్యంగా బ్రహ్మజ్ఞానాన్ని కూడా స్వీకరించలేడు. బ్రహ్మజ్ఞానం తన లక్ష్యం కాని వ్యక్తికి వేదాంత శాస్త్రం ప్రమాణం కాదు. బ్రహ్మజ్ఞానం పొందడానికి కావలసిన జ్ఞాన యోగ్యత ప్రాప్తిని కలుగజేసే ధర్మశాస్త్రం కూడా అవసరం లేదు. చిత్తశుద్ధిని పొందాలనుకోడు. చిత్తశుద్ధి అవసరం లేని వ్యక్తికి కర్మయోగం, ఉపాసన కూడా వ్యర్థమే. అర్ధకామాల వెంట పరుగులు తీసే సమాజానికి పరమాత్మ లక్ష్యం కాదు. అటువంటి సమాజంలో ఉన్న వ్యక్తి శాస్త్రాన్ని, ధర్మాన్ని, యజ్ఞాలను, వర్ణాశ్రమ ధర్మాన్ని అన్నింటినీ తోసిపుచ్చేస్తాడు. పరమాత్మ లక్ష్యంగా ఉన్నప్పుడే వైదిక జీవనానికి ప్రాముఖ్యతనిస్తాం. మన సాంప్రదాయం అర్ధకామ పురుషార్థాలను కొంత వయస్సు వరకే మనం సాధించగలం అంటుంది. ఆ తర్వాత క్రమంగా వేదాంతం వైపుకి మొగ్గు చూపాలి. అలా కాకుండా 90వ పడిలో కూడా ఇంకా లౌకిక జీవితం జీవించేటటువంటి వ్యక్తులను అసురహ అంటుంది శాస్త్రం. అసూన్ ప్రాణాన్ రతి పాలయతి ఇది అసురహ. అంటే తన జీవితాన్ని సుఖంగా గడపడం కోసం తన ఇంద్రియాలు బాగా ఉండాలనుకుంటూ ఉంటాడు. విజ్ఞాన శాస్త్రం కూడా ఇంద్రియ విషయాలను అనుభవించడానికే ఉన్నాయనుకుంటుంది. కానీ వేదాంత శ్రవణానికి అనుకోదు. అంటే ఇంద్రియాలు రహ అంటే రక్షించేవాడు. ఇక్కడ అసత్ అంటుంది ఉపనిషత్. అసత్ అన్నా అసురుడు అన్నా దాని అర్థం ఒకటే. అతను ప్రాపంచిక సుఖాలకే విలువనిస్తాడు. దానికి భిన్నంగా బ్రహ్మను నమ్మిన వ్యక్తికి బ్రహ్మే లక్ష్యంగా ఉంటుంది. బ్రహ్మను బాహ్య వస్తువుగా చూడలేడని తెలిసిన బ్రహ్మని లక్ష్యంగా చేసుకుంటాడు. ఎప్పుడైతే బ్రహ్మ లక్ష్యంగా ఉంటుందో అప్పుడే చిత్తశుద్ధిని కలిగించే కర్మయోగం, ఉపాసనకు విలువనిస్తాడు. ఆధ్యాత్మికకు విలువను ఎక్కువ ఇస్తాడు. అంత మాత్రాన అతను డబ్బునో సుఖాలనో పూర్తిగా తోసిపుచ్చడు. అవి ఆధ్యాత్మికత ఉన్న వ్యక్తికి ప్రధాన పాత్ర మాత్రం వహించవు. అటువంటి వ్యక్తిని సురహ అంటుంది భగవద్గీతలో దైవాసుర సంపద్ విభాగ యోగంలో. ఇంకా సులభంగా చెప్పాలంటే బ్రహ్మ ఉనికిని నమ్మిన వ్యక్తిని సత్పురుషుడు, సంతం అంటారు. మొదట్లో బ్రహ్మను నమ్మకపోయినా శాస్త్రం మీద ఉన్న శ్రద్ధ కొద్దీ నమ్మితే శాస్త్రం లోతులకు పోయిన కొద్దీ మీకే అర్థమవుతుంది. బ్రహ్మ ఒక ఆబ్జెక్ట్ కాదు, అది సబ్జెక్టే. అది ఎప్పటికీ
నేనే అని అర్థమవుతుంది. అనుభవించే నువ్వే అది ఎప్పటికీ అనుభవింపబడే వస్తువు కాదు ఎన్నటికీ. నేను అహం బ్రహ్మ అస్మి అని అంటే నేను పంచకోశాల్లో ఏదీ కాదు, నేను పంచకోశాలను సాక్షిగా చూస్తున్నటువంటి బ్రహ్మను అని అర్థం చేసుకుంటారు. పంచకోశ సాక్షి రూపేణ బ్రహ్మ అహమస్మి. పంచకోశ వివేక సారాంశాన్ని ఒకసారి మళ్ళీ పరిశీలిద్దాం. పంచకోశంలో ప్రతి కోశానికి 5 అంగాలు చూసాం. అవి శిరస్సు, దక్షిణపక్షం, ఉత్తరపక్షం, ఆత్మ, ఉచ్చం. అన్నమయ కోశానికి శిరస్సే, దక్షిణపక్షం కుడి చెయ్యి, ఉత్తరపక్షం ఎడం చెయ్యి, ఆత్మ శరీరం అంటే కంఠం నుంచి బొడ్డు వరకు ఉన్నటువంటి భాగం, పుచ్చం కాళ్ళ భాగం, బొడ్డు కింద ఉన్నటువంటి భాగం అంతా. ఈ విధంగా అన్నమయం ఒక మానవాకారంలో ఉంది అని చెప్పుకున్నాం. ప్రాణమయం కూడా మానవాకారంలోనే ఉంటుంది, ఎందుకంటే అది అన్నమయాన్ని అనుసరిస్తోంది కాబట్టి. ఇదే మాదిరిగా మిగతా కోశాలు కూడా. ప్రాణమయానికి శిరస్సు ప్రాణమే, కుడి చేయి వ్యానం, ఎడమ చేయి అపానం, ఆత్మ సమానం, పుచ్చం పృథివీ దేవత. మనోమయానికి శిరస్సు యజుర్వేదం, కుడి చేయి ఋగ్వేదం, ఎడమ చేయి సామవేదం, ఆత్మ ఆదేశం, పుచ్చం అథర్వవేదం. విజ్ఞానమయానికి శిరస్సు శ్రద్ధ, కుడి చేయి ఋతం, ఎడమ చేయి సత్యం, ఆత్మ యోగం, పుచ్చం మహః. ఆనందమయానికి శిరస్సు ప్రియం, కుడి చేయి మోదం, ఎడమ చేయి ప్రమోదం, ఆత్మ ఆనందం, పుచ్చం బ్రహ్మ. బ్రహ్మజ్ఞానం పొందడానికి అనేక ప్రక్రియలున్నాయి. అందులో ఈ పంచకోశ వివేకం ఒకటి. బ్రహ్మను ఎలా తెలుసుకోవాలి అంటే దానికి సూక్ష్మంగా జవాబు ముందు చూసాం. అది యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్న. బ్రహ్మ సర్వవ్యాపకమైనా కూడా ఆ సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మను మన మనసులో తెలుసుకోగలం. మనసులో కూడా ఒక పద్ధతి ద్వారానే తెలుసుకోగలం. ప్రతి ఆలోచన వెనుక ఉన్న సాక్షి చైతన్యంగా తెలుసుకుంటాం. సర్వవృత్తీనాం సాక్షి చైతన్య రూపేణ బ్రహ్మ అస్తి ఇది అంతఃకరణేన జ్ఞాతవ్యం. బ్రహ్మ సాక్షి రూపేణ జ్ఞాతవ్యం, బ్రహ్మ ఆత్మరూపేణ జ్ఞాతవ్యం. ఇక్కడితోటి ఈ పంచకోశ వివేకం అయిపోయింది. మొదటి అనువాకంలో మనం 3 ప్రశ్నలు వేసుకున్నాం. ఆ ప్రశ్నలు మరొక్కసారి గుర్తు తెచ్చుకుందాం. కిం తద్ బ్రహ్మ, ఆ బ్రహ్మ ఎవరు? ఆ బ్రహ్మ ఎవరు అంటే దీనికి సమాధానం స్వరూప లక్షణం ద్వారా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంది ఉపనిషత్తు. మళ్ళీ తటస్థ లక్షణం ద్వారా ఈ జగత్ కారణం బ్రహ్మ, సృష్టి ప్రకరణం అంతా చెప్పింది. ఈ సృష్టికి కారణం ఆ బ్రహ్మ అంది. తర్వాత రెండో ప్రశ్న కథం తస్య వేదనం, ఆ బ్రహ్మని ఎలా తెలుసుకోవాలి అంటే దానికి పంచకోశ వివేకాన్ని చూపించి ఇదిగో ఈ బ్రహ్మని ఇలా తెలుసుకోండి అంటూ చెప్తోంది. ఇంకా మూడవ ప్రశ్న కా పరఃప్రాప్తి, ఆ మోక్ష ప్రాప్తి అంటే ఏంటి అంటోంది. ఈ మూడవ ప్రశ్నకు
ఇప్పుడు మనం సమాధానం రాబట్టాలి. మూడవ ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్పే లోపుని విద్యార్థి తనకు ఇంతవరకు జరిగినటువంటి బోధలో కొన్ని సందేహాలు వచ్చాయి. ఆ సందేహాల్ని నివృత్తి చేసుకోవడం కోసం గురువు గారిని ప్రశ్నిస్తున్నాడు. ఈ బోధని అనుసరించి వచ్చేటటువంటి ప్రశ్నలు కాబట్టి వీటిని అనుప్రశ్నలు అంటారు. ఈ అనుప్రశ్నలు ఏమిటో చూద్దాం. అథాతో ను ప్రశ్నా ఉథా విద్వానమం లోకం ప్రేత్య కశ్చన గచ్చతి. అహో విద్వానమం లోకం ప్రేత్య కశ్చిత్ సమస్నుతా. అథాతోను ప్రశ్న. అథ అంటే అనంతరం. అథ పదం చెబుతున్న విషయంలో చిన్న డైవర్షన్ వస్తోంది అంటే గురువు గారు మూడవ ప్రశ్నకు సమాధానం చెప్పే లోపుని ఒక చిన్న డైవర్షన్ జరుగుతోంది అని ఇక్కడ అథ అనేటటువంటి పదం సూచిస్తోంది. ఆ సందేహం తీరకపోతే ఆ శిష్యుడికి గురువుగారు చెప్పేటటువంటి విషయం మీద పూర్తి ఏకాగ్రత ఉండదు. అందుకని గురువుగారు తీర్చడానికి సిద్ధపడ్డారు. ఉతా విద్వాన్ అమం లోకం ప్రేత్య కశ్చన గచ్చతి. అవిద్వాన్ అనే పదం వాడాడు ఇక్కడ. అవిద్వాన్ అంటే అజ్ఞాని. ఇక్కడ అమం లోకం అంటే బ్రహ్మ, ప్రేత్య అంటే మరణం అనంతరం, ఉత అంటే అపి, చన అన్న కూడా అపే, గచ్చతి అని సాగదీశాడు. దీన్ని ప్లుతో అంటారు. ఇప్పుడు ఈ వాక్యం అర్థం చూసినట్టయితే మరణానంతరం ఒక అజ్ఞాని బ్రహ్మని పొందుతాడా పొందడా అని ప్రశ్నిస్తున్నాడు శిష్యుడు. అహో విద్వానమం లోకం ప్రేత్య కశ్చిత్ సమస్నుతా. విద్వాన్ అంటే జ్ఞాని. ఇక్కడ కూడా అమం లోకం అంటే బ్రహ్మ. సమస్నుత పదాన్ని విడదీస్తే సమస్నుతే అని తీసుకోవాలి. ఇందాక చూసినట్టుగా ఈ ప్లుతం అంటే దీర్ఘం ఇక్కడ సందేహాన్ని సూచిస్తోంది. ఈ వాక్యం అర్థం మరణానంతరం జ్ఞాని బ్రహ్మను పొందుతాడా పొందడా. వీటికి జవాబులు చెప్పే ముందు ఈ ప్లుతం ఏమిటో చూద్దాం. ఒక అక్షరానికి హ్రస్వం ఉంటుంది, దీర్ఘం ఉంటుంది. కా 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 హ్రస్వము, కా దీర్ఘము. ఇలా కాకుండా కా రాసి పక్కన ఒక నెంబర్ రాస్తారు. కా రాసి 3, 4, 5 అట్లా ఏదో ఒక నెంబర్ రాయొచ్చు. అంటే కాని అన్ని చిటికల దీర్ఘంగా మనం పలకాలి. దీన్ని ప్లుతం అంటారు. ఇక్కడ శిష్యుడు తెలివిగా గురువు గారి ముందరి కాళ్ళకు బంధం వేస్తున్నాడు. అంతకుముందు గురువు ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః అభ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః. పంచభూతాలు, వృక్షాలు, మనుషులు అన్నీ ఆ బ్రహ్మ నుంచే ఉద్భవించాయి. దీని నుంచి శిష్యుడు 3 విషయాల్ని గ్రహిస్తున్నాడు. అవి బ్రహ్మ కారణం, జగత్తు కార్యం. లయమయ్యేటప్పుడు కార్యం కారణంలో లయమైపోతుంది. మోక్షం నిర్వచనం బ్రహ్మలో లయమవడం. జగత్తులోని అన్ని వస్తువులు అజ్ఞాని, జ్ఞాని ఇద్దరూ బ్రహ్మ నుంచే వచ్చారు. రెండో సూత్రం ప్రకారం బ్రహ్మ నుంచే వచ్చినటువంటి సమస్త కార్యాలు అజ్ఞాని, జ్ఞానితో సహా బ్రహ్మలో లయం కావాలి. ఈ ప్రపంచంలో సమస్తం బ్రహ్మ నుంచి పుట్టి బ్రహ్మ వల్ల పోషింపబడి అంతంలో ప్రళయంలో బ్రహ్మలో లయమవుతున్నాయి. మోక్ష నిర్వచనం బ్రహ్మలో లయం కావడం. ఇప్పుడు ఈ 3 విషయాలు చూసినట్టయితే మరణాంతరం అజ్ఞాని బ్రహ్మలో లయమవుతాడా అవ్వడా.
దీనికి ఏ సమాధానం చెప్పినా గురువు ఇరకాటంలో పడతాడు. ఎందుకు? ఒకవేళ గురువు గారు అజ్ఞాని బ్రహ్మలో లయం కాడు అని చెప్పినట్టయితే గురువుగారు చెప్పినటువంటి రెండో నియమాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. రెండో నియమం ప్రకారం సముద్రం నుంచి వచ్చినటువంటి నదులు సముద్రంలో లయమైనట్టుగా బ్రహ్మ నుంచి వచ్చిన అజ్ఞాని కూడా బ్రహ్మలోనే లయం కావాలి. ఒకవేళ గురువు గారు బ్రహ్మ నుంచి అజ్ఞాని రాలేదు అంటే జ్ఞాని కూడా రానట్టయిపోతుంది. బ్రహ్మే సమస్త జగత్తుకు కారణం అంటే అజ్ఞానికి జ్ఞానికి కూడా బ్రహ్మే కారణం కదా. ఒకవేళ అజ్ఞాని బ్రహ్మలో లయమవుతాడు అన్నట్టయితే మూడో నియమం ప్రకారం అతనికి మోక్షం వస్తుంది. అలా మోక్షం వచ్చినట్టయితే అనిర్మోక్ష ప్రసంగం అయిపోతుంది. శాస్త్రానికి అనర్థక్యం ఏర్పడుతుంది. మోక్షం గురించి చెప్పే శాస్త్రం ఎందుకు, దాన్ని అధ్యయనం చేయడం ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. ఈ శాస్త్రాన్ని శ్రవణం మననం నిధిధ్యాసనం చేయడం ఎందుకు అనేటటువంటి ప్రశ్న వస్తుంది. ఈ సమస్యను శంకర భగవత్పాదులు వ్యాకరణ పరంగా తీరుస్తారు. అన్ని భాషల్లోనూ ఏకవచనం బహువచనం మాత్రమే ఉంటాయి. కానీ సంస్కృతంలో వీటితో పాటు ద్వివచనం కూడా ఉంటుంది. ఇక్కడ అనుప్రశ్న అనేది ఏకవచనం, అనుప్రశ్నౌ అనేది ద్వివచనం, అనుప్రశ్నాహ అనేది బహువచనం. ఇక్కడ వాడిన పదం అనుప్రశ్నాహ అంటే శిష్యుడు బహువచనం వాడుతున్నాడు. అంటే కనీసం 3 ప్రశ్నలు ఉండాలి, కానీ 2 ప్రశ్నలే వేశాడు. అందువల్ల 3వ ప్రశ్న ప్రత్యక్షంగా అడగకపోయినా ఆ వాక్యంలో దాగి ఉంది. అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదురితి. ఉపనిషత్తు 2 రకాల మనుషుల్ని పరిచయం చేసింది. బ్రహ్మ ఉందని నమ్మేవారిని, బ్రహ్మ లేదనేటటువంటి నాస్తికులను ఇద్దరు గురించి చెప్తోంది. ఈ సందేహం ఎందుకు వచ్చిందంటే బ్రహ్మను ఆబ్జెక్టుగా తెలుసుకోలేం కాబట్టి. బ్రహ్మ లేదు అనడానికి ఇంకొన్ని కారణాలు ఇస్తున్నాయి ఉపనిషత్తులు. బ్రహ్మకు రూపం లేదని, గుణాలు లేవని, మనస్సుకు వాక్కుకు అందదని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అద్రేశ్యం అవ్యవహారం అంటుంది మాండూక్యం. నిర్గుణం బ్రహ్మ నాస్తి అంటారు కొంతమంది. అటువంటి అందుబాటులో లేని, అటువంటి అనుభవానికి రానటువంటి బ్రహ్మ లేనే లేడంటారు కొందరు. నిర్గుణం బ్రహ్మ నాస్తి అని విశిష్టాద్వైతులు ద్వైతులు కూడా అంటారు. అందువల్ల అజ్ఞాని బ్రహ్మలో కలుస్తాడా లేదా అనే ప్రశ్న గాని, జ్ఞాని బ్రహ్మలో కలుస్తాడా లేదా అనే ప్రశ్న గాని ఎప్పుడు వేయగలం? బ్రహ్మ ఉంది అని నమ్మితేనే కదా. అందువల్ల ముందు ఒక ప్రాథమిక ప్రశ్నను మనం కలుపుకుందాం. బ్రహ్మ ఉందా లేదా? బ్రహ్మ అస్తివా నవా? బ్రహ్మ ప్రమేయంగా అందదు కాబట్టి అసలు ఉనికే లేని బ్రహ్మను తరతరాలుగా ఈ ఆచార్యులు ఉంది ఉంది అంటూ మనకు నూరు పోస్తున్నారు. అంటూ అభాండాలు వేస్తారు కొంతమంది. ఇటువంటి అపోహకు, ఇటువంటి పరోక్ష ప్రశ్నకు ఇప్పుడు జవాబు చెప్పబోతున్నాం. 6-7 అనువాకాల్లో ఉపనిషత్తు బ్రహ్మ అస్థి అని నిరూపించడానికి 7 కారణాలు చూపిస్తోంది. ఆ భాగాన్ని చూసే ముందు ప్రశ్నలు మళ్ళీ ఒక్కసారి చూద్దాం. మొదటి ప్రశ్న పరోక్షమైనటువంటి ప్రశ్న. ఇది బ్రహ్మ ఉందా లేదా? 2 మరణాంతరం అజ్ఞాని బ్రహ్మలో ఐక్యమవుతాడా లేదా? 3 మరణాంతరం జ్ఞాని బ్రహ్మలో ఐక్యమవుతాడా లేదా? గురువు ముందు పరోక్ష ప్రశ్నకు జవాబు చెప్పబోతున్నాడు. అందువల్ల శిష్యుడు అడిగినటువంటి 2 ప్రశ్నలకు జవాబు కోసం
మనం కొంత మేరకు వేచి ఉండాల్సి వస్తుంది. బ్రహ్మ ఉందా లేదా? మంత్రంలో బ్రహ్మ ఉన్నాడు అనేటటువంటి, బ్రహ్మ ఉన్నాడు లేదా బ్రహ్మ ఉంది అనేటటువంటి ఈ జవాబుకు 7 కారణాలు ఈ ఉపనిషత్తు ఇవ్వబోతోంది ముందు ముందు మంత్రాల్లో. ఉపనిషత్తు బ్రహ్మ ఉంది అనే విషయం మీద 7 కారణాలు ఇవ్వబోతోంది. నిమిత్త కారణం, బ్రహ్మ అస్తి జగతః నిమిత్త కారణత్వాత్. జగత్తు యొక్క నిమిత్త కారణంగా బ్రహ్మ ఉంది. జగత్తులో ఏ వస్తువైనా తీసుకోండి, ఒక గడియారం, ఒక బల్ల, ఒక కుర్చీ, ఒక పుస్తకం, ఆ వస్తువు యొక్క ప్రయోజనం ఒకటి ఉంటుంది. దాని ప్రయోజనానికి అనువుగా ఊహించి ప్రణాళిక వేసి తన మేధస్సును జోడించి అది ఉత్పత్తి చేయబడుతుంది. అందులో ప్రావీణ్యత ఉన్నటువంటి ఒక మనిషి తన మేధస్సును ఉపయోగించి దాన్ని సృష్టిస్తాడు. దీన్ని ఇంగ్లీష్లో ఇంటెలిజెంట్ కాజ్ అంటారు, సంస్కృతంలో నిమిత్త కారణం అంటారు. ఈ నిమిత్త కారణం మన కంటికి ఎదురుగుండా లేకపోయినా వస్తువును చూసి మనం ఊహించుకోవచ్చు. ఒక బల్లని చూసినా, ఒక కుర్చీని చూసినా దీని వెనకాల ఒక వడ్రంగి ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. ఒక కుండను చూస్తే దీని వెనకాల ఒక కుమ్మరి ఉన్నాడు అని మనకి స్ఫురిస్తుంది. ఈ విధంగా మనకు కనిపించేటటువంటి ప్రతి వస్తువుకు ఒక నిమిత్త కారణం ఉంది. ఒక కంప్యూటర్ని తయారు చేయాలంటే దాని వెనకాల ఒక నిమిత్త కారణం, ఒక వ్యక్తి ఉండాలి. ఈ విధంగా ఈ సృష్టి చూసినట్టయితే ఈ సృష్టి అంతా కూడా చాలా ప్రణాళికతోటి, ఒక నియతతోటి వ్యవహారం చేస్తుంది. కాబట్టి దీని వెనకాల ఒక సర్వజ్ఞుడైనటువంటి సృష్టికర్త ఉండాలి. బ్రహ్మ అస్తి జగతః నిమిత్త కారణత్వాత్. విశ్వాన్ని సృష్టించడానికి సృష్టికర్త సర్వజ్ఞుడై ఉండాలని, అతన్ని నిమిత్త కారణం అంటారని చూశాక సృష్టి జరిగిన క్రమాన్ని అర్థం చేసుకోవాలి. లౌకిక ఉదాహరణ చూస్తే ఒక ఇల్లు కట్టాలంటేనే దానిలో 3 దశలు ఉంటాయి. ముందు ఆ ఇల్లు ఎలా ఉండాలో దాన్ని తన మనసులో ఊహించుకుంటాడు మనిషి. తర్వాత కాగితం మీద తన ఊహకు తగ్గట్టుగా డిజైన్ వేసుకుంటాడు, దాన్ని బ్లూ ప్రింట్ అంటాం. ఆ బ్లూ ప్రింట్ నచ్చాక దానికి తగ్గట్టుగా నిర్మాణం చేపడతాడు. అంటే 3 దశలు కనిపిస్తున్నాయి: మనసులో ఊహించుకోవడం, ప్రణాళిక వేయడం, ఆచరణలో పెట్టడం. అటువంటిది 14 లోకాల్ని సృష్టించాలంటే ఎంత ప్రణాళిక ఉండాలి? ఏ లోకాన్ని ఎక్కడ పెట్టాలి, వాటిలో ఏ ఉండాలి, ఎవరుండాలి, ఇవన్నీ ఆలోచించాలి. అందువల్ల భగవంతుడు ముందు తన మనస్సులో ఒక ప్రణాళిక వేసుకోవాలి. భగవంతుని మనస్సును మాయాతత్వం అని వివరిస్తుంది వేదాంతం. ఇక్కడ మనం మనిషి మనస్సు గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ మనం మనిషి మనస్సుని గురించి మాట్లాడటం లేదు. మనిషి మనస్సు తర్వాత వచ్చింది. మనిషి మనస్సును కూడా సృష్టించినటువంటి మాయాశక్తి గురించి మాట్లాడుతున్నాం. భగవంతుని మనస్సు మనుష్యుల మనస్సును సృష్టించింది. భగవంతుడి మనస్సు అయినటువంటి మాయాశక్తి మనుష్యుల మనస్సును సృష్టించింది. సో కామయత బహుశ్యాం ప్రజాయేతి సతపోతప్యత సతపస్తప్త్వా ఇదగుం సర్వమసృజత యదిదం కించ సహ అకామయత. సహ అంటే బ్రహ్మాత్మ. ఇక్కడ మనం మాయాసహితంగా అని కలుపుకోవాలి. అంటే మాయాసహిత బ్రహ్మాత్మ అంటే మాయాశక్తితో కూడినటువంటి బ్రహ్మ. సంస్కృతంలో పదాలకు లింగం కూడా ఉంటుంది. సహ అంటే పుంలింగం,
బ్రహ్మ అనేది నపుంసకలింగం, ఆత్మ అనేది స్త్రీలింగం. ఇక్కడ ఉపనిషత్తు సహా అంది కాబట్టి సృష్టించాడు అనాలి. బ్రహ్మాత్మ పదం కూడా పుంలింగం. అకామయత అంటే కోరుకున్నాడు. ఏం కోరతాట? ఈ విశ్వాన్ని సృష్టించాలని కోరుకున్నాడు. ఈ కోరుకోవడంలో దశ 1. ఎలా కోరుకున్నాడు? మనిషిగా నాకొక మనస్సు ఉంది, ఆ మనస్సులో కోరుకుంటాను. భగవంతుని మనస్సు ఎలా ఉంది? భగవంతుని మనస్సు మాయా అని చూసాం. ఆ మాయకు ఇచ్ఛాశక్తి ఉంటుంది. మాయా ప్లస్ బ్రహ్మ అదే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే ఈ సృష్టి అంతా చేశాడు. ఈశ్వరుడిలో అర్ధనారీశ్వర తత్వం ఉంది. మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ, స్వదేశో భువనత్రయం. ఇప్పుడు ఈ భగవంతుడు సృష్టి చేయాలని ఎందుకు కోరుకోవాలి అనే ప్రశ్న వస్తుంది చాలా మందికి. సృష్టి జరగడం వల్లే కదా మనం అంతా సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం అనేటటువంటి ప్రశ్న చాలా మందిలో ఉదయిస్తుంది. భగవంతుడు తీరు కూర్చుని ఈ జగత్తును సృష్టించకపోయి ఉంటే మనకు ఈ సంసారమే ఉండేది కాదు కదా అంటారు. భగవంతునికి కోరిక ఎలా ఉంటుంది? ఇది ఇంకో సందేహం. మనం వేదాంతంలో నేర్చుకునే అంశం ఏమిటి? కోరికల వల్లనే మనం సంసారంలో పడుతున్నామని. కోరిక అపూర్ణత్వం వల్ల కలుగుతుంది అంటాం. అయితే భగవంతుడు అపూర్ణుడు కాడు కదా, అతనికి కోరిక ఎలా వచ్చింది అనే ఒక ప్రశ్న. భగవంతుడు తన కోసం ఏ పని చేయటం లేదు, జీవుల్ని ఉద్ధరించడం కోసం చేస్తున్నాడు. అదేమిటో చూద్దాం. జీవులు అజ్ఞానం చేత, తామేవో తెలియకపోవడం చేత వారిలో ఒక విధమైనటువంటి కోరికలు పుడుతున్నాయి. వాటిని కామం అంటారు. ఆ కామం ఆ కోరికల్ని తీర్చుకోవడం కోసం కర్మం చేస్తూ ఉంటాడు. అజ్ఞానం కోరికలకి దారితీస్తుంది. అంటే తనలో ఏదో లోపిస్తోంది, ఆ లోపాన్ని తీర్చుకోవడం కోసం కర్మలు చేయాలి, ఆ లోపాన్ని తీర్చుకోవాలి అనే కోరిక పుడుతుంది. ఆ కోరిక కర్మల్లోకి దారితీస్తుంది. ఆ కర్మలు ఎప్పుడైతే చేశాడో దానికి కర్మ ఫలాన్ని అనుభవించాలి. ఆ కర్మఫలాలు సుఖదుఖాల రూపంలో ఉంటాయి. ఈ సుఖదుఖాలని అనుభవించాలంటే పునరపి జననం పునరపి మరణం. ఇదే సంసారం. మోక్షం అంటే కోరిక నుంచి స్వేచ్ఛను పొందడం అంటుంది వేదాంతం. ఇది భగవద్గీతలో కూడా చూసాం. శ్రీ భగవాన్ ఉవాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ఓ అర్జున, కోరికలన్నీ తీరిపోయి ఆత్మలోనే లభించేటటువంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు అని పరమాత్మ చెప్పాడు. కఠోపనిషత్తులో ఇదే భావన మనం చూసాం. యథా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది స్థితాః అథో మత్యోమృతో భవతి అత్ర బ్రహ్మ సమస్నుతే. ఎప్పుడైతే కోరికలన్నీ తీరిపోయాయో అప్పుడే మనిషి అమృతత్వాన్ని పొందుతాడు. వీటి బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి? కోరికలు తీరితే అతను సంసారం నుంచి విముక్తుడవుతాడు. అంటే కోరిక అనేది సంసారానికి, అవిద్యకు ప్రతీక అని మనం నేర్చుకున్నాం. అటువంటిది భగవంతుడికి కోరికలు ఉండడం ఏంటి? అంటే భగవంతుడు కూడా సంసారం ఉందా అనేటటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. భగవంతుడు అసలు ఎలా కోరుకుంటాడు? భగవంతుడు మాయాశక్తి వల్ల కోరుకుంటాడు. భగవంతుని కోరిక మన కోరికలాగా అజ్ఞానం నుంచి, అపూర్ణ నుంచి పుట్టింది కాదు. అజ్ఞానం నుంచి పుట్టిన కోరికే సంసారానికి దారితీస్తుంది. అజ్ఞానం నుంచి పుట్టని కోరిక బంధించే కోరిక కాదు, అది హానికరమైనది కాదు. భగవంతుడు పూర్ణత్వం కోసం కోరటం లేదు, పూర్ణత్వం వల్ల కోరుతున్నాడు. భగవంతునికి
అజ్ఞానం, అపూర్ణత్వం లేకపోతే అసలు ఎందుకు కోరాలి, సృష్టి ఎందుకు చేయాలి అనే మొదటి ప్రశ్నకు ఇది దారితీస్తుంది. భగవంతుడు తన ఆట కోసమో తన సరదా తీర్చుకోవడం కోసమో ఈ సృష్టి చేయటం లేదు. జీవరాశుల కర్మఫల క్షయం కోసం సృష్టి చేస్తూ ఉంటాడు. అనేక జన్మల నుంచి పోగు చేసుకున్నటువంటి సంచిత కర్మను క్షయం చేసుకోవాలంటే మనుష్యుడు సుఖదుఖాల్ని అనుభవించాలి. సుఖదుఖాలు అనుభవించాలంటే లోకాలు ఉండాలి. అందువల్ల భగవంతుడు కర్మఫల క్షయం కోసం 14 లోకాలని సృష్టించాడు. జీవులు అనుభవించవలసినటువంటి పుణ్య పాపాలు ఎక్కడి నుంచి వచ్చాయి? జీవులు అంతకుముందు చేసినటువంటి సృష్టిలో చేసినటువంటి కర్మఫలాలు అనుభవించాలి. ఈ సృష్టిలో చేసినటువంటి కర్మలకు ఫలాన్ని ఇవ్వడానికి వచ్చే సృష్టి చేయాలి. ఈ విధంగా ప్రతి సృష్టి కూడా జీవుల కర్మఫలాలను ఆధారం చేసుకుంటూ వచ్చినవే. ఎక్కువగా పాపాలు చేసిన వాళ్ళకి హీన జన్మల్ని ఇవ్వాలి, అంటే కింద లోకాల్ని సృష్టించాలి. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాల్ని సృష్టించాలి. ఈ విధంగా ఆ బ్రహ్మ ఈ లోకాలన్నిటినీ సృష్టించి ఈ జీవులు కూడా సృష్టించాలి. ఇప్పుడు ఈ 2 ప్రశ్నల్ని మనం మరొకసారి పరిశీలించినట్టయితే భగవంతుడి కోరిక ఎలా ఉంటుంది? భగవంతుడి కోరిక అపూర్ణత్వం వల్ల కాదు, పూర్ణత్వం వల్ల వచ్చింది. భగవంతుడు ఎందుకు కోరుకోవాలి అంటే అన్ని జీవరాశుల కర్మఫలాల్ని క్షయం చేయడానికి సృష్టి చేయాలని కోరుకున్నాడు. కాబట్టి లోక సంగ్రహం కోసం భగవంతుడు కోరుకోవాల్సి వస్తోంది. బహుశ్యాం ప్రజాయేయేతి, నేను అనేక జీవులుగా ఉదునుగాక, నేను జగత్పితను, నేను ఒక్కడే ఉన్నాను, అనేక జీవులు అవుదునుగాక అనుకున్నాడు. అహం, ఆవాం, వయం, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. బ్రహ్మచారిగా ఒక్కడే ఉన్నాడు అహం. అతను పెళ్లి చేసుకున్నాక ఆవాం అవుతాడు, ఒకరిద్దరు అవుతారు. తమకంటూ ఒక పుత్రుడు పుట్టాక 2 ముగ్గురు అవుతారు, వయం అవుతారు. ఒక్కొక్క పిల్లవాడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటాడు. అలా వారి వంశాభివృద్ధి అవుతుంది. ఏకహ అనేకహ భవతి. భగవంతుడు కూడా అలా జీవులుగా అనేకం అవుతాను అనుకున్నాడు. భగవంతుని యొక్క సృష్టి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ భూమి మీద జీవరాశులను తీసుకుంటే మనిషి మనిషికే జన్మిస్తాడు, కోతిని ఇవ్వడు. అలాగే జంతువులు, ఆవుకు దూడ పుడుతుంది. కానీ ఒక్కడే భగవంతుడి నుంచి ఇన్ని వేల జీవరాశులు పుట్టాయి. కృష్ణ పరమాత్మ కూడా ఆ విషయాన్ని చెప్పాడు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదప్పితాః. ఓ అర్జున, ఏ జాతి నుండి ఆ జాతి పుట్టినా వారందరికీ తల్లి ప్రకృతి, తండ్రి పురుషుడు. ఇతి అంటే ఇంతవరకు భగవంతుడు అన్నాడు అని చూసాం. బహుశ్యాం ప్రజా ఏయేతి, భగవంతుని కోరిక. కోరిక పుట్టాక దాని గురించిన ప్రణాళిక వస్తుంది. ఉదాహరణకు ఇల్లు కట్టాలంటే ఒక ప్రణాళిక వేసుకోవాలి, ఏ గది ఎటు ఉండాలో. అలాగే భగవంతుడు కూడా ఇంత విశ్వాన్ని సృష్టించాలంటే ఎంత ప్రణాళిక వేసుకోవాలి. దీని అర్థం అక్షరాల తీసుకుంటే భగవంతుడు తపస్సు చేశాడని అర్థం. కానీ ఇక్కడ భగవంతుడు తపస్సు చేశాడు అంటే భగవంతుని సర్వజ్ఞత్వాన్ని సూచిస్తోంది. యస్ సర్వజ్ఞ సర్వవిత్ యస్య జ్ఞానమయం తపః. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వవిధుడు. భగవంతుని తపస్సు, ఆయన యొక్క జ్ఞానం, హిరణ్యగర్భ నామం, రూపం, అన్నం అన్నీ ఆయన నుంచే వచ్చాయి. భగవంతుని మనస్సు మాయా అని చూసాం, అంటే మాయాశక్తితో తపస్సు చేశాడు. మాయయ సంకల్ప ఏవ తపః ఇత్యుచ్యతే. భగవంతుడు తపస్సు చేశాడు అనగానే భగవంతుడు పద్మాసనంలో కూర్చుని తపస్సు చేసినట్టు ఊహించుకోవద్దు. పద్మాసనం వేయాలంటే భగవంతుడికి కాళ్ళు చేతులు ఉండాలి. అప్పటికి పంచభూతాలే సృష్టించకపోతే కాళ్ళు చేతులు ఎక్కడి నుంచి వస్తాయి? అంతేనా? పద్మాసనంలో కూర్చుని తపస్సు చేయాలంటే ఒక ప్రదేశం ఉండాలి. ఆ ప్రదేశాన్ని ఆకాశం అంటారు. ఆకాశమే బ్రహ్మ నుంచి వచ్చిందని,
ఈ ఉపనిషత్తులో చూసాం. అందువల్ల భగవంతుని తపస్సు మానవ మాత్రుడు చేసేటటువంటి తపస్సులాంటిది కాదు. స తపస్తప్త్వా, భగవంతుని తపస్సు 1 నిమిషం సేపో కొన్ని గంటల సేపో కాదు, అది అంతులేని యుగాల వరకు. ఎందుకంటే భగవంతుని పరంగా చూస్తున్నాం. ఇలా తపస్సు చేశాక ఏం చేశాడు? ఇదగుం సర్వం అసృజత, భగవంతుడు ఈ సర్వాన్ని సృష్టించాడు. ఇది 3వ దశ. ఈ దశలను మళ్ళీ ఒక్కసారి టూకీగా చూద్దాం. మొదటి దశ సహ అకామయత, కోరుకున్నాడు, ఆ భగవంతుడు కోరుకున్నాడు. 2వ దశ తపహ అతప్యత, ప్రణాళిక వేశాడు, భగవంతుడు ప్రణాళిక వేశాడు. 3వ దశ ఇదగుం సర్వమసృజత, ఆ ప్రణాళికను ఆచరణలో పెట్టాడు, అంటే సృష్టి చేశాడు. సర్వంలో ఆకాశం కూడా వస్తుంది, అంటే కాలం దేశం కూడా అన్నిటితో పాటు సృష్టించబడ్డాయి. ఏదిదం కించ, ఈ జగత్తులో ఉండేటటువంటి ప్రతి దాన్ని, మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి దాన్ని కూడా ఆ భగవంతుడే సృష్టించాడు. ఈశ్వరుడు, ఆ భగవంతుడు జగత్తుకు నిమిత్త కారణం. ఈశ్వర జగత నిమిత్త కారణం. ఇక్కడ ఉపనిషత్తు ప్రత్యేకించి చెప్పకపోయినా ఒక విషయాన్ని మనం గ్రహించాలి. మన లౌకిక విషయాల్లో ఒకదాని గురించి ప్రణాళిక వేశాక దాన్ని ఆచరణలో పెట్టి ముగించడానికి చాలా సమయం పడుతుంది. మనం ఇంటి ఉదాహరణ ముందే చూసాం. ఇంటి గురించి ప్రణాళిక వేశాక దాన్ని కట్టడానికి చాలా సమయం పడుతుంది. అంతేకాదు, ఎంతో శ్రమతో కూడిన పని. ఒక చిన్న ఇల్లు కట్టడానికి ఇంత సమయం శ్రమ వెచ్చించాలంటే, ఇంత పెద్ద విశ్వాన్ని సృష్టించాలంటే ఇంకెంత సమయం పడుతుంది. కానీ భగవంతుడు ఏమీ శ్రమ పడలేదు అంటోంది ఉపనిషత్తు. సంకల్పం వల్లనే సృష్టించాడు అంటోంది. సంకల్ప మాత్రేణ ఇదగుం సర్వం అసృజత. ఇంత పెద్ద విశ్వాన్ని కేవలం సంకల్పం అంటే ఊహాశక్తితో సృష్టించాడా? అదిలా సాధ్యం. సాధ్యమే అంటోంది శాస్త్రం. అంతేకాదు, మీరు ప్రతిరోజు సృష్టించడం లేదా అని నిలదీస్తోంది. అర్థం కాలేదా? ప్రతిరోజు మీరు నిద్రలోకి జారుకోగానే స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. అందులో పంచభూతాలు ఉంటాయి, అనేక జీవరాశులు ఉంటాయి. వాటిని సృష్టించడానికి ఎంత సమయం తీసుకున్నారు? ఏమీ తీసుకోలేరు. సంకల్ప మాత్రం చేతనే స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తారు. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఆ స్వప్న ప్రపంచాన్ని మీ మనస్సు తనలో నిక్షిప్తమై ఉన్నటువంటి వాసనల ద్వారా సృష్టిస్తోంది. స్వప్నంలో ఇల్లు కట్టాలంటే మీ పడక గది ఇటుకలు, సిమెంటు, పనిముట్లు పెట్టుకుని పడుకోరు. ఇదంతా ఏమాత్రం ప్రయాస లేకుండా మీరు సృష్టిస్తున్నారు. అయినా మీ మనస్సు అంగీకరించదు. అలా ఎలా స్వప్నంతో పోలుస్తారు అంటుంది. స్వప్నం వేరు, ఈ విశ్వం వేరు. మిథ్యా స్వప్న ప్రపంచాన్ని సంకల్ప మాత్రంగా సృష్టించవచ్చేమో గాని సత్య జాగ్రత్త ప్రపంచాన్ని తీసుకువెళ్లి మిథ్యా స్వప్నంతో ఎలా పోలుస్తారు అని నిలదీస్తారు మీరు. దానికి శాస్త్రం మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తుంది. ఎవరన్నారు ఈ జగత్ ప్రపంచం సత్యమని? స్వప్న ప్రపంచ వృత్తాంతం ఇచ్చిందే జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్నంలాడిదని చెప్పడానికే. స్వప్న ప్రపంచం మొదటి స్వప్నం అయితే జాగ్రత్త ప్రపంచం రెండో స్వప్నం. స్వప్న ప్రపంచం మీ సంకల్పం వల్ల సృష్టించబడితే, జాగ్రత్త ప్రపంచం ఈశ్వరుడు యొక్క సంకల్పం వల్ల సృష్టించబడింది. బీజస్య అంతరివాంకురో జగదిదం ప్రాణిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ విధంగా ఈశ్వరుడు సంకల్ప మాత్రంగా ఈ మొత్తం జగత్తంతటిని కూడా సృష్టించాడు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.
హరి ఓం.